నమస్తే దోస్తులు, మన బ్యాచిలర్ బాబుల కోసం, అందమైన అమ్మాయిల కోసం వినాయక చవితి స్పెషల్ ఐటమ్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. మామూలు మనం ఇది ఈజీ వేలో ఎలా చేసుకోవాలంటే 2 గిలాసులు బియ్య పిండి, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. పచ్చిశనగపప్పులో 1 కప్పు వాటర్ వేసేసి 5 నిమిషాలు దాన్ని సైడ్ పెట్టాలి, నానంత అదంతలో అదే. దాని తర్వాత స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసి గిన్నెలో 2 గ్లాస్ వాటర్ వేసేసి అందులో సాల్ట్ వేసేయాలి. అండ్ మనం సైడ్ ఏదైతే నానబెట్టుకున్న పప్పు, ఆ పప్పు ఇందులో వేసేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో చూసుకోవాలి ఉడికిందా లేదా అని. ఉడికినట్టయితే దాన్ని కొంచెం ప్రెస్ చేసి చూడాలి అది ఉడికిందా లేదా అని. సో మంచిగా మనకు ఉడికినట్టు అనిపిస్తే మనం ఏదైతే సైడ్కి పెట్టుకున్న బియ్య పిండి గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసుల బియ్య పిండి, 2 గ్లాసుల వాటర్, కొంచెం అటు ఇటు అయితే పోతుంది ఇంకా. సో మంచిగా చూసి వేసుకోండి. దాని తర్వాత అది మంచి స్టవ్ కట్టేసేయాలి. అండ్ పిండి మంచిగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఉడికినట్టు మనకు అనిపిస్తే దాన్ని చల్లారనివ్వాలి మామ. ఇంతే. చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి పెద్దది, ఎందుకంటే మనకు కలుపుకోవాలి కదా. చిన్న గిన్నెలు అయితే తిరగదు, పెద్దది అయితే మంచిగా తిరుగుతుంది. నేను చెప్పేది మీకు తెలుసు కదా అది. సో పెద్ద ప్లేట్లో తీసుకొని మంచిగా పిండిని మంచిగా మిక్స్ చేసేసి సైడ్ పెట్టేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో మూత పెట్టాలి. అది చిల్లుల గిన్నె చూపిస్తున్నాను, మీరు అది పెట్టుకున్నారు ఏ టప్ అయినా పెట్టుకోవచ్చు. అది పెట్టిన తర్వాత ఒక పీట తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని సో మనము కుడుములు తయారు చేసుకోవాలి. కుడుములు రౌండ్గా కొంచెం వాటర్ ఎందుకు చూపిస్తున్నా అంటే పిండి చేతికి అంటది అలా. సో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇక ఇడ్లీ ప్లేట్లో, నేను నా దగ్గర ఇడ్లీ ప్లేట్ ఉన్నాయి, ఇడ్లీ ప్లేట్ చూపిస్తాను. ఇడ్లీ ప్లేట్లు ఏమో నార్మల్ ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత అయితే అంత నేను 4 ప్లేట్లు వేసుకున్న తర్వాత ఉండ్రాలు కూడా సేమ్ ప్రాసెసే. చేతికి వాటర్ పెట్టుకొని అలా అలా ఉండలు చేసుకోవాలి. ఇంతే, వెరీ సింపుల్. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు మామ. చిట్కీల చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు ఆడుతూ పాడుతూ. ఇంటికి చుట్టాల సరిగా అది వినాయక చవితికి వాళ్ళకి చేసి పెట్టండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకోవటం. మన వీడియో చూసి మన వీడియో కూడా చెప్పండి ఇట్లా ఈజీ వంటలు అది అని చెప్పి. ఈ గ్యాప్లో మిగిలిన పిండి స్టవ్ వెలిగించేసి అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ మంచిగా కాగిందా లేదా అని కొంచెం చూసుకోవాలి. కాగినట్టయితే సేమ్ మనం ఏదైతే కుడుములు చేసుకున్నాం అదే ప్రాసెస్, కాకపోతే దీన్ని చిల్లు పెట్టాలి. చిల్లు పెడితే గారె, చిల్లు పెట్టకపోతే కుడుములు. ఇంతే. తర్వాత ఆయిల్ మంచిగా కాగిన తర్వాత అందులో ఇడిచిపెట్టేయాలి ఒక్కొక్క గారె మంచిగా వేగిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది ఆయిల్ కదా. మన దోసగాళ్ళు ఎట్లా మాడుతూ ఉంటారు మన పైన, సో ఆయిల్లో కూడా గారెలు ఎట్లా మాడుతూ ఉంటాయి. వినాయక చవితి సహజం మాడిపోయిన దోస్తులు అందరూ నా నుంచి దూరం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ప్రేక్షకుల దోస్తులు కూడా దూరం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులోనే ఈ గ్యాప్లో మన కుక్కర్ ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత కుక్కర్ కట్టేసి ఈ గారెని తిప్పుతూ ఉండాలి. మంచిగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇంతే, వెరీ సింపుల్. గారె కూడా చిట్కెల పని మామ. మన వీడియో చూసి ఎవరైనా చిట్కెలోనే చేసేస్తారు వంటలు మొత్తం. ఆ అబ్బాయిలు ఇట్లా చిట్కెలో నేర్చుకొని అమ్మాయిలను చిట్లలో పట్టుకాయించండి మీరు, ఓకేనా. దాని తర్వాత మూత తీసేసి కుక్కర్ది ఆ ప్లేట్ కాలుతుంది మామ. ఏదైనా యూజ్ చేయండి, బట్టతో దాంతో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఉండ్రాలు మంచిగా ప్లేట్లో సెట్ చేసుకోండి. అండ్ కుడుములు కూడా మంచిగా ప్లేట్లో సెట్ చేసుకోవాలి. ఇంతే, వెరీ సింపుల్ మామ వంటలు. ఎన్నిసార్లు సింపుల్ అంటున్నా అంటే మీరే అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.